హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా వారాహి ఫార్మ్స్. నారేసి సుమారుగా 10 రోజులు అవుతుందంటే, అంటే ఇది ఈ కాలంలో రెండోసారి వేసినాము. మొదటిసారి వేసిన నారు అతకలేదు, దాదాపు 75 పంట ఎండిపోయింది. అంటే బొడ్డూడిన నారు కొంచెం ఒక రోజు తర్వాత కూడా వేయడం వల్ల ఈసారి నారు అతకలేదు. మళ్ళీ పక్కన రైతుల కాడ నారు కొనుక్కొచ్చి మళ్ళీ చెడగొట్టి మళ్ళీ కరగడి చేయించి రెండోసారి నాటేసాము. వేసి 10 రోజులు అవుతుంది. చూస్తున్నారు కదా చుట్టూ పొలాలు, దాదాపు అందరి రైతుల నాటు పూర్తయిపోయింది. ఈరోజు అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ రైతులు నార్బీకి అక్కడ కనపడుతున్న పొలాలు దున్నిరు, ఈరోజు నాటేస్తారు. అటు మన కింద కూడా నాటు వేసేది ఉంది, కొన్ని ఎకరాలు. ఇటు గుడిసెల వెనుక కూడా కొంతమంది రైతులు ఈరోజు నాటు వేస్తారు. మనం అక్కడ చూస్తున్నారు కదా ఎర్ర దెబ్బ మనకి, అందులో మనకి ఈసారి మనం అన్ని రకాల కూరగాయలు పెట్టడం జరిగింది. గోరు చిక్కుడు, చిక్కుడు, బెండలో 2 రకాలు మనకి రెగ్యులర్గా కనపడేది. ఎర్ర బెండ, పొద చిక్కుడు వేసాము. అట్లాగే కాకరకాయ, బీరకాయ, సొరకాయ, పుచ్చకాయ, దోసకాయ కూడా వేయడం జరిగింది. ఇంటి మందం టమాటా నారు, వంకాయ నారు ఇంటికాడ నారు పోసాము. వాటిని తర్వాత తీసుకొచ్చి వాటిని అందులో నాటాలి. ఈ చింత చెట్లకి చాలా విశిష్టత ఉందండి. ఇంకొక వీడియోలో మీకు ఈ చింత చెట్ల గురించి, వీటి వయస్సు గురించి చెప్తాను. ఇక్కడ ఈ లొకేషన్కి ఒక అందం ఏంటిది అంటే, ఈ 2 పెద్ద చింత చెట్లు ఈ రావి చెట్టేనండి. అసలు ఉదయం పూట, సాయంత్రం పూట ఇక్కడికి కనుక మనం వస్తే అక్కడ సూర్యాస్తమయం, సూర్యోదయంతో పాటు ఇక్కడ పక్షుల కిలకిల రావాలు, ముఖ్యంగా చిలుకలు. ఇక్కడ సుమారుగా ఒక 100 పైన ఉండొచ్చండి చిలుకలు అయితే. ఇక్కడ ఉన్న ఈ తాటి చెట్ల మీద చిలుకలు కిటకిటలాడుతూ ఉంటాయి. మీకు వినపడుతుంది కదా చిలుక శబ్దాలు. అలా పక్షుల సవ్వడితో వారాహి క్షేత్రం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. వింటున్నారు కదా ఎలా ఉందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన వారాహి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.